ప్రముఖ సినీ నటుడు బీజేపీ నేత బాబు మోహన్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకే దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయను, ప్రచారం కూడా చేయనని స్వయంగా ప్రకటించారు. బీజేపీ పార్టీలో 5 ఏళ్లుగా పనిచేస్తున్నానని, అలాంటి నాకు ఫస్ట్ లిస్టులో పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడం తలవంపులుగా ఉందన్నారు. ఉరితీసేవాడికి కూడా చివరిసారిగా అవకాశం ఇస్తారని, అలా కాకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా కనీసం ఫోన్లు ఎత్తటం లేదన్నారు. పార్టీలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎందుకుండాలని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ పెద్దలతో మాట్లాడి వాళ్ల వైఖరిని ఆధారంగా బీజేపీలో ఉండాలా లేదా అనేది నిర్ణయించుకుంటారని స్పష్టం చేశారు. నేను బీజేపీ పార్టీలోకి రావటం ఆహ్వానిస్తేనే వచ్చాను. లక్ష్మణ్ గారు ఆహ్వానిస్తే వచ్చాను. ఆ తర్వాత చాలా 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 ఉన్నాయి. దానికంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి. ఆందోళన నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లా, గతంలో మెదక్ జిల్లా. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి 2 రాష్ట్రాలకు కూడా కేబినెట్ మంత్రిగా పనిచేసిన. వెరీ గుడ్ అని అనిపించుకున్నాను, ఎక్కడ బ్యాడ్ లేదు. బీజేపీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నేనే ఇన్ఛార్జిగా, అన్ని కార్యక్రమాలు నేనే, ఏ మీటింగ్ అయినా నేనే, కాన్స్టిట్యున్సీకి సంబంధించి అసలు జీరోలా ఉన్న బీజేపీని పుట్టించి ఇవాళ నువ్వా నేనా కాడికి తీసుకురావడం జరిగింది. బండి సంజయ్ గారి పాదయాత్ర కానీ, మంత్రుల ప్రోగ్రాములు కానీ, కార్నర్ మీటింగ్స్ కానీ, ఏది ఉన్నా కూడా నా ధ్వనిలోనే జరిగినాయి. నిన్నటి వరకు, దసరా ముందు వరకు. అయినా 5 సంవత్సరాలు నియోజకవర్గం నాతో నడిపి ఫస్ట్ లిస్ట్ ఏంటో, సెకండ్ లిస్ట్ ఏంటో, ఇది చూసి ప్రెసులలో మొండి చేసి చూపినారు బాబుమోహన్, తండ్రి కొడుకుల మీద రాయటం ఏంటో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. పార్టీ వాళ్ళది, వాళ్ళు ఇష్టం అనుకుని టికెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అయినా కూడా పార్టీ పెద్దలది కూడా తప్పు ఉంది. నాకేం తెలియదండి, తెలియజేయాలి కదా. నాకు టికెట్ రాదు, లిస్టులో ఆ లిస్టులో ఉంది, ఈ లిస్టులో ఉందని చెప్పింది మళ్ళీ వీళ్ళే. అన్ని సర్వేలలో బాబుమోహన్ పేరుంది, అన్ని పేపర్లలో ఇచ్చిన ఈ లిస్టులో ఫస్ట్ లిస్ట్ అన్నిట్లో నా పేరుంది. అనౌన్స్ చేసే ముందు రోజు కూడా ఈనాడు లిస్టులో నా పేరుంది, TV9 లిస్టులో నా పేరుంది. లిస్టు బయటికి రాగానే పేరు మాయమైంది. ఏమండి అని అడిగితే ఇన్ఛార్జిని, జిల్లా ఇన్ఛార్జిని, అయ్యో నిన్న చూసినన్నా నేను అంటాడు. పోనీ ఇవ్వట్లేదు. పార్టీ అయినా చెప్పొచ్చు, వాళ్ళ హక్కు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు. నీకు ఇవ్వట్లేదని చెప్పొచ్చు. కానీ డార్క్లో పెట్టి ఈ లిస్టు ఆ లిస్టు అని నాకు ఆ దాపరికాలు ఇవి నా మీద అవసరం అండి. అటు పార్టీకి అవసరం లేదు, ఇటు మీడియాలకు అవసరం లేదు. నా ఇష్టం, నేను పోటీ చేయను అనుకుంటా. ఎస్, చేయాలని ఉందా? నాకు అక్కర్లేదు అనుకుంటా. రాజకీయం కావాలన్నా, నాకు భోజనం పెట్టిందా నాకు ఎప్పుడన్నా? రాజకీయం ద్వారా ఎప్పుడన్నా ఒక ముద్ద అన్నం తిన్నానా? నా కష్టార్జితం, నా సినిమా. ఏ టీవీ ప్రోగ్రాంలో సినిమాలు లేనప్పుడు ఒక 2 లేక 3 టీవీ ప్రోగ్రాంలు పెట్టేది. నాకు 50,000 నా రేటు, 3 ప్రోగ్రాంలు 350,000, 1,50,000 సరిపోతాయిరా మంత్లీ ఖర్చు అనుకునేది. అంతే తప్ప ఏ కార్యకర్తను, కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన కార్యకర్తను కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టనివ్వలేని సోసారి అనేది. కనుక ఈ సోషల్ మీడియాలో నన్ను తలవంపుల బాధ చేయటం, నాకు నా మనసుకు బాధ కలిగించడం మానేయాలని కోరుతున్నాను.